నిత్యానంద సొంత ప్రదేశాన్ని అంటే సొంత దేశాన్ని ఎలా నిర్మించాడు, నిత్యం కన్నీళ్లతో శృంగారం ఎందుకు చేస్తాడు అనే విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే నిత్యానంద ఎవరు? నిత్యానంద స్వామి అసలు పేరు అరుణాచలం రాజశేఖరన్. ఆయన తమిళనాడులోని తిరువన్నమలైలో 1978లో జన్మించాడు. చిన్నతనంలోనే వివిధ ఆధ్యాత్మిక గురువుల దగ్గర శిక్షణ పొందాడు. అనంతరం ఆయన నిత్యానంద ధ్యానపీఠం అనే ఆశ్రమాన్ని స్థాపించారు. 2010లో ఆయనపై సెక్స్ శాండిల్ వెలుగులోకి వచ్చింది. ప్రముఖ తమిళ నటి రంజితతో కలిసి వీడియోలు లీక్ కావడంతో ఆయనపై తీవ్రమైన విమర్శలు వచ్చాయి. అప్పటి నుండి ఆయనపై వివిధ అత్యాచార, మోసం, లైంగిక వేధింపుల కేసులు నమోదయ్యాయి. 2019లో గుజరాత్లోని ఆయన ఆశ్రమం నుండి కొంతమంది బాలికలు అదృశ్యమైన నేపథ్యంలో నిత్యానందపై కిడ్నాప్, లైంగిక దుర్వినియోగం కేసులు నమోదయ్యాయి. దీనితో భారత పోలీసులు నిత్యానంద కోసం వెతకగా అప్పటికి ఆయన భారత్ నుంచి విడిచి పారిపోయాడు. భారతదేశం నుండి పారిపోయిన తర్వాత నిత్యానంద దక్షిణ అమెరికా సమీపంలో ఒక ద్వీపాన్ని కొనుగోలు చేశాడు. ఆ ద్వీపానికి ఆయన కైలాస అనే పేరు పెట్టి దానిని స్వతంత్ర హిందూ దేశంగా ప్రకటించాడు. కైలాస దేశానికి ప్రభుత్వం, ప్రధాని, మంత్రివర్గం కూడా ఉన్నాయని నిత్యానంద ప్రకటించాడు. ఆయనే కైలాస దేశాధిపతి. కైలాసానికి ప్రత్యేక పాస్పోర్ట్లు, కరెన్సీలు, నోట్లు కూడా ఉన్నాయని నిత్యానంద చెప్పాడు. అంతేకాదు, ఆయన ఐక్యరాజ్య సమితి సంప్రదించి కైలాసంకు అధికార గుర్తింపు తీసుకురావాలని ప్రయత్నిస్తున్నాడు. నిత్యానంద స్వామి తన అనుచరులతో కలిసి కైలాసంను ఆధ్యాత్మిక రాజధానిగా అభివృద్ధి చేస్తున్నట్లు చెబుతున్నాడు. అక్కడ ప్రత్యేక విద్యా విధానం ఉంది. దీని ద్వారా పిల్లలకు అలౌకిక విద్యలు నేర్పిస్తామంటున్నాడు. భక్తులు కైలాస పౌరులుగా మారాలంటే దానం సహాయం చేయాలి. కైలాసంలో మహిళలకు, కన్యలకు ప్రాధాన్యత ఇస్తున్నాడని నిత్యానంద చెప్తున్నాడు. నిత్యానందపై వచ్చిన ప్రధాన ఆరోపణలో ఒకటి, ఆశ్రమంలో యువతులను లైంగిక దోపిడీ చేయడం. ఆయనపై గతంలో వివాహిత మహిళలు, యువతులు, చిన్నారులపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. కైలాసంలో ఆశ్రమ బాలికలతో అశ్లీల ప్రవర్తన చేసినట్లు మాజీ అంచలుడు వెల్లడించారు. పలువురు అమ్మాయిలను భక్తి పేరుతో మోసం చేసి శృంగారానికి వాడుకుంటున్నారని బాధ్యులు కూడా ఆరోపిస్తున్నారు. నిత్యానంద ఇప్పటికీ భారతదేశం నుంచి పరారీలో ఉన్నాడు, కానీ అతను నిత్యం కొత్త వివాదాల్లో ఉంటూనే ఉన్నాడు. భారత ప్రభుత్వం నిత్యానందకు వెతికి పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది. కైలాస దేశాన్ని గుర్తించడానికి ఐక్యరాజ్య సమితి ఇప్పటి వరకు ఆసక్తి చూపలేదు. నిత్యానంద మీద క్రిమినల్ కేసులు పెరిగిపోతున్నాయి, కానీ అతను ఇంకా బయటే ఉన్నాడు. స్వామిగా ప్రసిద్ధి చెందిన నిత్యానంద ఆధ్యాత్మికత కంటే ఎక్కువగా వివాదంలో ప్రాచుర్యం పొందాడు. తనను తాను జీవితాంతం శివుడిగా ప్రకటించుకున్న నిత్యానంద ఇప్పుడు స్వతంత్ర దేశాధిపతిగా మారాడు, కానీ అతని భవిష్యత్తు ఇంకా అనిశ్చితంగానే ఉంది. మొత్తానికి ఆయన భారతదేశం నుంచి పారిపోయి ఒక దివిని కొనుగోలు చేసి దాన్ని ఒక దేశంగా మార్చేసినటువంటి నిజంగా మామూలు వ్యక్తి కాదు. అటువంటిది కేవలం ఇటు కన్యలను అమ్మాయిలను వశపరుచుకొని నిత్యం వారితోటే ఎక్కువ సమయాన్ని కేటాయిస్తూ నిజంగా కన్యలను వశపరుచుకుంటాడు. ఇక ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పటివరకు భారతదేశంలో ఉన్న డిపార్ట్మెంట్లందరూ కూడా ఆయన కోసం గాలిస్తున్నాయి. అయినా కూడా ఆయన ఆచూకీ దొరకలేదు. మొత్తానికి ఒక దీవిని కొనుగోలు చేసి దాన్ని ఒక దేశంగా మార్చేసినటువంటి ఆధ్యాత్మిక ఒక ఫ్రాడ్ అనే చెప్పాలి. మొత్తానికి నిజానికి ఆయన కైలాసం పేరుతోటి ఆయన చేసే పనులు కావచ్చు, ఆయన చేపిస్తున్నటువంటి ఆయన కార్యకలాపాలు కావచ్చు, అన్నీ కూడా ఒక్కటి కూడా అది సమాజానికి పొంతన లేకుండా చేస్తున్నాడు. మొత్తానికి ఒక దీవినే నిజంగా దేశంగా మార్చి ఆయనకిష్టానుసారంగా చేస్తున్నాడు.